హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్, కాల్పుల విరమణ. భారత ప్రతీకార దాడులతో వెనక్కి తగ్గిన పాకిస్తాన్ ఉద్రిక్తలు తగ్గించాలని కోరడంతో అందుకు భారత్ అంగీకరించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతి దాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించప్పటికీ భారత బలగాల దెబ్బకు తోక ముడిచింది. చివరకు ఉద్రిక్తలు తగ్గించాలని పాక్ కోరడంతో అందుకు భారత్ అంగీకరించగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇది చాలా హర్షించాల్సిన విషయం. ఈ వ్యవహారంలో సైన్యంలోని డీజీఎంఓ స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ వీరి మధ్య పరస్పర అవగాహనతో ఉద్రిక్తలకు తాత్కాలికంగా తెరపడినట్లయింది. సైనిక కార్యకలాపాల పర్యవేక్షణ, సమన్వయం చేసుకోవటంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలదే పాత్ర కీలకం. సైన్యంలో సీనియర్ అధికారి స్థాయిలో ఉండే వీరు సైనిక ఆపరేషన్లో వ్యూహాత్మక కార్యాచరణను అమలు చేస్తుంటారు. ఆర్మీ చీఫ్తో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. ప్రత్యర్థులపై దాడులు, శత్రుముఖలను ధీటుగా ఎదుర్కొనే సైనిక ఆపరేషన్లకు వ్యూహాలు రచిస్తారు. బలగాలను సిద్ధం చేయడం, రంగంలోకి దించడం వంటి విధులతో పాటు శాంతి పర్యవేక్షణలోనూ కీలకంగా వ్యవహరిస్తారు. సంయుక్త ఆపరేషన్ల సమయంలో వివిధ విభాగాల అధిపతుల మధ్య సంధానకర్తగా ఉంటారు. అటు నిఘా వ్యవస్థలోనూ సమన్వయం చేసుకుంటూ వ్యూహాలు రచిస్తారు. ఇక మన దేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తల వేళ డీజీఎంఓదే కీలక పాత్ర. థ్యాంక్ యూ.